మనకి టెంపుల్ ముందైతే శివుడి చాలా పెద్ద ఆకారంలో ఉందండి. ఇది వచ్చేసి రెస్టారెంట్లో అనమాట. ఇక లాస్ట్కి వచ్చేసి కేక్ కటింగ్ అండి. మనకి ఇది చాలా బాగా అనిపించిందండి. రెస్టారెంట్లో రోబో టైప్లో అనమాట. ఇంకా లాస్ట్కి వచ్చేసి కేక్ కటింగ్ అనమాట. కేక్ కటింగ్తో ఈ బ్లాగ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే స్పెషల్ అకేషన్ అండి మాకు. ఈరోజు వచ్చేసి మా మ్యారేజ్ డే అనమాట. 17 years కంప్లీట్ అవుతున్నాయి. ఇప్పుడైతే ఇంట్లో పూజ అయిపోయిందండి. టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఇక టెంపుల్కి ఎలా వెళ్తున్నాం అనేసి మా ఫ్రెండ్స్ అయితే టూర్కి వెళ్ళినప్పుడు ఇలా రుద్రాక్షలు తీసుకొచ్చారండి. ఇవి కూడా అభిషేకం చేయించి వేసుకోవాలంట. ఎలాగో టెంపుల్కి వెళ్తున్నామని చెప్పి ఇవి కూడా తీసుకెళ్తున్నాం అనమాట. అక్కడ అభిషేకం చేయించి వేసుకుందాము. ఇప్పుడైతే టెంపుల్కి వచ్చేసేయండి. ఈ టెంపుల్ రీసెంట్గా చూసామండి. అటువైపు ఏదో ఒక పని మీద వెళ్తుంటే కనిపించింది అనమాట. బయట నుంచి చాలా బాగా అనిపించింది. ఇంకా మండే కదా మ్యారేజ్ డే, సరే ఏ టెంపుల్కి వెళ్ళాలి కదా, ఎలాగో శివాలయం కనిపించింది కదా, శివాలయంకి వెళ్తే బెటర్ అని చెప్పేసి ఇంకా శివాలయంకి అయితే వెళ్ళామండి. మండే కదా అని చెప్పేసి. టెంపుల్ అయితే చాలా నచ్చిందండి. చాలా పెద్దగా ఉందన్నమాట. ఇంక ఇక్కడ శివాలయం కానీ మనకైతే ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉన్నాయండి ఒకే దగ్గర. ఇంకా మనమైతే అన్ని దేవుళ్ళని మొక్కుకునేలా ఉన్నాయన్నమాట. వెంకటేశ్వర స్వామి ఉంది, హనుమాన్ ఉంది, రాముడు సీత ఉన్నారు, మనకి ఇట్లా అమ్మవార్లు ఉన్నారు, ఈ మనకి శివుడు, ఇలా చాలామంది అయితే ఉన్నారనమాట ఇక్కడ. ఇంక ఇలా అయితే దర్శనం చేసుకున్నామండి. దర్శనం చేసుకొని మనం రుద్రాక్షలు అయితే తీసుకొచ్చాం కదా, రుద్రాక్షలకైతే అభిషేకం చేయించామండి. అభిషేకానికి కూడా స్పెషల్ టికెట్ ఉందన్నమాట. ఇక నవగ్రహాలు ఉన్నాయి. మనకి శివలింగాలు కూడా చాలా డిఫరెంట్గా ఒక 2-3 ప్లేసెస్లో అయితే ఉన్నాయండి. టోటల్గా మనకి టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత అయితే ప్రశాంతంగా కాసేపు అయితే అలా కూర్చున్నాం అనమాట. ఫస్ట్ టైం వచ్చాము, చాలా బాగా నచ్చిందండి టెంపుల్ అయితే. ఇంకా ఇలా అభిషేకం కూడా అయిపోయిందనమాట. ఇక్కడ శివలింగం ఉందండి, మనకి స్టోన్తో ఉందన్నమాట. ఇక్కడ ఎవరైనా అభిషేకం చేయించుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి, చాలా బాగుంది. ఇది వచ్చేసి తర్వాత ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మేము అభిషేకం చేసామండి. ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. చెంబు అక్కడే ఉంటుంది, అభిషేకం వాటర్ ఉంటాయి అక్కడ. వాటర్ తెచ్చుకొని ఎవరైనా అభిషేకం చేసుకోవచ్చు అండి. ఇంక ఇప్పుడైతే అయిపోయిందండి, దర్శనం అయిపోయింది, అభిషేకం అయిపోయింది. ఇప్పుడు ఇంటికైతే వచ్చేస్తున్నాం అనమాట. హలో అండి, టెంపుల్ నుంచి అయితే ఇంకా డైరెక్ట్ వచ్చి ఓటేయడానికి అయితే వెళ్ళామన్నమాట. మా ఓటాకైతే మేము వినియోగించుకున్నామండి. మీరు కూడా వేశారని అనుకుంటున్నాము. తప్పకుండా ఓటైతే అందరూ వేయండి. ఇంకా రుద్రాక్షల అభిషేకం అయితే అయిపోయింది కదా, ఇంటికి రాగానే ఇంకా నేనైతే అలా కట్టించుకున్నానండి మా హస్బెండ్ తోటే. మ్యారేజ్ డే కదా అని చెప్పేసి అదైతే రుద్రాక్ష కూడా కట్టించేసుకున్నానండి. ఇప్పుడు లంచ్కి అయితే బయటికి వెళ్తున్నామండి. రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట లంచ్ కోసము. ఇక్కడ రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. ఇలా వచ్చేస్తుంది అనమాట. అది ఒక రోబో టైప్లో ఇలా మెషిన్ లాగా ఉంది. దాని మీద వాళ్ళు ప్లే చేస్తున్నారు. టేబుల్ నెంబర్స్ ఫీడ్ చేసేసి ఇలా అయితే వస్తున్నాయండి. కాకినాడ చికెన్ మెజెస్టిక్స్ అలా ఒక 2-3 స్టార్టర్స్ చెప్పిన తర్వాత ఇంకా మన మిల్క్ షేక్స్ కూడా చెప్పామండి. మిల్క్ షేక్స్ తర్వాత లాస్ట్కి అయితే పలావ్ తీసుకున్నాం అనమాట. మ్యారేజ్ డేకి అయితే కంపల్సరీగా రెస్టారెంట్కి వెళ్తామండి. ఇలా మళ్ళీ ఇంకోటి వచ్చింది చూడండి. ఫస్ట్ వచ్చింది చికెన్ మెజెస్టిక్స్ అనుకుంటా, ఇప్పుడు వచ్చింది కాకినాడ చికెన్ అండి. ఇలా వస్తుందన్నమాట. వస్తుంటే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి. ఇంకా మేము నైట్ టైము కుదరదని చెప్పేసి నైట్ టైము కేక్ కటింగ్ అవన్నీ ఉంటాయి, లేట్ అవుతుంది అని చెప్పేసి మేమైతే లంచ్కి అయితే వెళ్ళామండి. ఇంకా మా హస్బెండ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకా వాళ్ళది ఒక సపరేట్ పార్టీ ఉంటుంది కాబట్టి మేమైతే లంచ్కి 4కి 5కి అలా వెళ్ళేసి వచ్చామన్నమాట. ఇంకా లాస్ట్కి అయితే పలావ్ అండి, చికెన్ పలావ్ అనమాట. నాకైతే చాలా ఇష్టము. ఎప్పుడు ఇంకా ఇంటికి వచ్చిన చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకుంటాము, బయటికి వెళ్ళిన చికెన్ బిర్యానీ కాబట్టి ఇంక ఈసారి అయితే నేను చికెన్ పలావ్ తినాలనుకునే వెళ్ళానండి. చికెన్ పలావ్ అయితే తిన్నాను అనమాట. చాలా ఇష్టం అండి నాకైతే చికెన్ పలావు. ఎక్కువ తినలేము చికెన్ పలావ్, కానీ కొద్ది వరకు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి అది చికెన్ పలావ్ వచ్చేసి. ఇంకా చాక్లెట్ మిల్క్ షేక్ ఒకటి, స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఒకటి అయితే తీసుకున్నామండి.
అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేసాము. ఇక నైట్ 8కి అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కేక్ తీసుకొని వచ్చేసారండి ఇంటికి. ఎవరి మ్యారేజ్ డే అయినా ఇక వీళ్ళంతా కేక్ తీసుకొని వెళ్తారనమాట. అలాగే మా ఇంటికి కూడా వచ్చేసారు కేక్ తీసుకొని. కేక్ కటింగ్ అయిపోయిందండి. కేక్ కటింగ్ తర్వాత ఫోటోషూట్ అలా అయిపోయిందనమాట. 17 ఇయర్స్ కంప్లీట్ అండి. చూస్తుండగా 17 ఇయర్స్ అయితే చాలా ఈజీగా అయిపోయాయండి. ఇదండి ఈరోజు మా మ్యారేజ్ డే వ్లాగ్. మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ అండి.